M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి మనం రామాయణం ఉత్తరకాండ వచనం మీకు రోజు 10 నిమిషాలు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ రామాయణం ఉత్తరకాండ వచనాన్ని పఠిస్తారని, అలాగే మీరందరూ చక్కగా శ్రవణం చేసి 10 మందికి దీనిని గురించి తెలియజేయండి. రామాయణంలో పట్టాభిషేకం జరిగిన తర్వాత పట్టాభిషేకం దాకా 20,000 శ్లోకాలు, ఈ ఉత్తరకాండ 4,000 శ్లోకాలు కలిపి మొత్తం 24,000 శ్లోకాలతో రామాయణం. ఈ 4,000 ఉత్తరకాండ శ్లోకాలు వచన రూపంలో మీకు రోజు మనం 10 నిమిషాలు తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. వాల్మీకి రామాయణంలోకి ఉత్తరకాండ వచనం. ఓం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ శారదాయై నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇది వావిలిపురం సుబ్బరాయ ప్రణీతమైనటువంటి పద్యకావ్యానికి వచనము. శ్రీమతి STPV సీతమ్మ గారు ఈ ఉత్తరకాండని వచన రూపంలో వాల్మీకి రామాయణంలో మనకి అందజేశారు. మూలం వాల్మీకి రామాయణం. ఇందులో ఉత్తరకాండ 1వ భాగం మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీత నత కమల భవ శ్రీకేశ దేవాదినాథ భృతధీరా గౌరీసేజ్యా యమిరాచరణ శివకర యభవ మందన ప్రియకరా నమః. మనకి పట్టాభిషేకానికి ఉత్తరకాలం జరిగినటువంటి చరిత్ర చెప్పింది ఇది కాబట్టి దీన్ని ఉత్తరకాండం అంటారు. ఉత్తరమనగా శ్రేష్టమని అర్థం. సీతారాముల మహిమయు మరియు వీరత్వం పూర్వభాగం కంటే ఇందు విశేషంగా తెలపబడింది. ఈ మొదటి స్వర్గం మనం ఈరోజు మొదలు పెడదాం. అగస్త్యాది మహర్షులు శ్రీరాముని యొక్క దర్శనార్థమై వచ్చారు. శ్రీరామచంద్రుడు యుద్ధమునందు బలవంతులైన రాక్షసులను సంహరించి రాజ్యమును పొంది పాలించుతుండగా రామచంద్రుని స్తోత్రం చేయటకై సకలమైన మునులు కూడా చూడవచ్చారు. అందరు మునులు కూడా చూడడానికని చెప్పేసి రాముడి దగ్గరికి వచ్చారు. కౌశికుడు
యవక్రీతుడు, గార్గ్యుడు, కణ్వుడు, మేధాతిపుత్రుడు, గాలవుడు మొదలైనటువంటి పవిత్రమైన మనస్సుల గల తూర్పున దిక్కున నివసించు మహర్షులను, నముచిత్వాత్రేయుడు, ప్రముచి, కుంభసంభవుడైనటువంటి అగస్త్యుడు, భగవంతుడైనటువంటి సుముఖుడు, అత్రివిముఖుడు మొదలుగా గల శ్రేష్ఠులైనటువంటి దక్షిణ దిశయందు నివసించే మునులు, పడమర దిక్కున నివసించేటువంటి జటాధరులు, కవశుడు, దౌమ్యుడు, మిక్కిలి ధన్యుడైన రౌద్రేయుడు, సూర్యతేజుడైన వృషభుడు, సత్యవచనుడు మొదలైన వారు, అలాగే కశ్యపుడు, వశిష్ఠుడు, జమదగ్ని, గౌతముడు, అత్రి, గాదిపుత్రుడైనటువంటి విశ్వామిత్రుడు, భరద్వాజుడు అని పేర్లు కలిగినటువంటి ఉత్తర దిక్కున ఎల్లప్పుడూ కూడా వీళ్ళు ఉంటారు. ఉండేటువంటి ఈ మునులు 4 దిక్కుల నుంచి కూడా మునీశ్వరులు అందరూ కూడా వీళ్ళని 7 మునులు అంటారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి వాళ్ళు ఈ 7 సప్తఋషులు. ఈ సప్తఋషులు అందరూ కలిసి అగ్ని తేజస్సు గలవారు. వీళ్ళందరూ కూడా అగ్ని తేజస్సు గలవారు, మహాత్ములు, వేదాంగములు ఎరిగిన వారిలో శ్రేష్ఠులు. కుతూహలంతో సందడిగా గుంపుగా వచ్చి రాజసింహుని మందిరమందు అక్కడ రామచంద్రుడి మందిరం దగ్గర నిలబడ్డారు. వారందరిలో అగస్త్యుడు ద్వారపాలకుని చూచి, నీవు రాజేంద్రునితో ఈ మునులందరూ వచ్చి ఉన్నారని చెప్పుమనగానే ధీరుడును, సమర్థుడును, ఆచార ధర్మములు ఎరిగిన వాడును, నీతి ఇంగితం ఎరిగిన నడుచువాడును అయినటువంటి ద్వారపాలకుడు వేగముగా వెళ్లి పూర్ణచంద్ర సమానుడైనటువంటి కాకుత్య వంశశ్రేష్ఠులకు రాముని చేరి నమస్కరించి, ఓ రాజశేఖర, కుంభసంభవుడు మొదలుగా గల ఋషి సంగములు మిమ్మల్ని కూతు కోరికతో ద్వారము వద్ద నిలిచి ఉన్నారని చెప్పగానే ఆ సీతానాథుడు బాలసూర్యుని వంటి తేజము గల మునుల రాకకు సంతోషం చెంది గౌరవంతో తీసుకురమ్మని చెప్పగా ఆ ద్వారపాలకుడు అట్లే అని ఆ ఋషులను తీసుకుని వచ్చిన అట్లు వస్తున్నటువంటి మునులను, ఋషులను చూచి భక్తితో ఎదురు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఆ రాజశ్రేష్ఠుడు బాధ్యము, అర్ఘ్యము ఇచ్చి వారికి ఆవును కూడా ఇచ్చి నిర్మలమైన బంగారముతో అలంకరింపబడిన గర్భాసనములను సముద్రము ఆపోసము చేసిన అగస్త్యుడు మొదలైనటువంటి ఋషులకు వేర్వేరుగా ఇచ్చిన వారందరూ నిండైన సంతోషంతో కూర్చున్న సమయమున రామచంద్రుడు, మహాత్ములారా, మీరందరూ సుఖముగా ఉన్నారా? మీ శిష్యులందరూ ఆరోగ్యముగా ఉన్నారా? వనములన్నీ భయము లేకుండా ఉన్నవా అని ప్రేమతో కుశల ప్రశ్నలు వేయగా ఆ వేదాంతములు జరిగిన ఋషులు సంతోషముతో కూడిన మనస్సులతో శ్రీమంతుడైన రాజును చూచి అనురాగంతో ఇట్లు పలికిరి, ఓ సీతానాథ, మా భాగ్యవశం చేత తప్పించిన విరోధులను సంహరించి విజయముతోనున్న నిన్ను చూడగంటిమి. అటువంటి మాకు భద్రము కలగట్లో కొరతలుండునా? ఓ రామభద్ర, నీవు ధనుస్సును చేతబట్టినచో లోకములన్నీయు అల్ల కల్లోలము కలుగును కదా. అట్టిచో భువనములన్నింటినీ ముత్తుకొని చేసిన రావణుని కొడుకులతోనూ మనుమలతోనూ సంహరించడం నీకు భారమా? మహాత్మా, దుష్ట చరిత్రులైన ఆ పౌరస్త్రులను సంహరించి విజయమును పొందినవాడైన వాడవై ప్రాణప్రియమైన సీతను అధికమైన భక్తి ప్రపత్తులు కలిగి నీ హితము కోరినట్టి సౌమిత్రుని కూడి ఈ విశేషం లక్ష్మణుని భగవచ్ఛేతత్వం సూచించేవి. ఈ విధముగా నీ తాత ముత్తాతలు సంపాదించిన రాజ్యలక్ష్మిని సుఖముగానున్న నిన్ను మా పుణ్యము చేత చూచితిని. రాజా, తల్లులతో తమ్ములతో మనస్సు సంతసము నందగా ఈ భూమిని తల్లివలే కాపాడుతున్న నిన్ను మా కన్నులు చల్లబడినట్లు మా పూర్వ పుణ్య వశము చేత చూడగలిగితుము కదా. రామచంద్ర, ఎవరి రూపమును చూచినచో విరోధుల గుండెల బ్రతలకునో ఏ క్రూర చరిత్రలు ఎరుగని శస్త్రాస్త్రములు ఇంకెందును లేవో, ఈ భూమి యందు ఎవరిని ఎదిరించి యుద్ధమునందు మాన ప్రాణములను దక్కించుకొనలేరో అట్టి కాలాంతకయమునతో సమానులైన మత్తుని, యుద్ధోన్మత్తుని, ఉగ్రచరిత్రుడైన అకంపనుని, దేవాంతకుని, నరాంతకుని, అతికాయిని, కుంభుని, వికటుని, ప్రహస్తుని, నికంబుని, త్రిశురుని, మత్తుడైన విరూపాక్షుని, మహోదరుని, ధూమ్రాక్షుని, యజ్ఞకోపిని సంహరించితివి. ఔరా, పరిమాణముతో చాటి చెప్పరాని ఆ భయంకర రూపుని, దేవతలకు భయము కలిగించు శీలము గలవానిని, కుంభకర్ణుని, ఓ మానవనాథ, మా పుణ్యము చేత సంహరించుతూ కదా. యుద్ధమునందు
కనుబొమ్మలు ఇంచుకైనా ముడియడని నిన్ను లోకములన్నయు ముక్కుపై వేడించుకొని చూసినవి కదా. దేవతలనడి దావాగ్నికి మేఘము వంటి వాడును, 3 లోకములను ఏకము చేసిన వాడును ఆయన దశకందరిని అతి వేగముగా సింహపు కోళ్ల వంటి వాడి బాణములచే వధించి కదా. అతనిని చంపుట సామాన్యమైన పన? అది అట్లుండనిమ్ము ఓ పురుష పుంగవ. యుద్ధమున శత్రు సమూహములను నశింపజేయు ప్రళయకాలయముని వంటి వాడును, దేవతల గర్వ మంచిన వాడును, ఎన్నో మాయలు తెలిసిన వాడును అయిన రావణ పుత్రుని సంకులము కదా. యమసదృశములైన నాగపాశములు దొంతర్లుగా కురిసి మిమ్ము బాధింపగా, ఓ రాజా మీరు విడువడితిరి. ఔరా మా మహాపుణ్యము ఇంత ఎంత అని చెప్పశక్యమా? ఎన్నో మాయలు నేర్చిన నేర్పరియు, ఎవరి చేతనో జయంపరాని వాడును, కన్నులకు కనబడిన వాడును, యుద్ధమందు అతిథి కఠినుడును అయిన ఇంద్రజిత్తును రాక్షసుడు యుద్ధమునందు సంహరింపబడుటను విన్నయంతనే మాకు ఇంతెంత అని సంతోషము ఆశ్చర్యము కలిగిన కదా. కామరూపులను కఠినమైన దేహములు గలవారును క్రూరాత్ములను ఆయన రాక్షసులను సంహరించి మాకే విధముగా అభయమనడి దక్షిణను ఇచ్చితివి. మాయ దృష్టిమేమి ఏమి చెప్పుదుము అని సంశించుతున్నాం. ఋషుల వాక్యములను విని చేతానాథుడు విస్మయ సముద్రమున మునిగనవాడే చేతులు జోడించి ఆ తపోధనులకిట్లు విన్నవించను. శ్రీరాముడు మునులను ఇంద్రజిత్తు యొక్క ఆధిక్యమును గురించి అడిగాడు. అసలు ఇంద్రజిత్తు యొక్క ఆధిక్యం ఏంటని చెప్పేసిన ఆ మునులనే అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు: అపరిమితమైన పరాక్రమం కలిగిన రాక్షసరాజు అయిన రావణుడును, తాటులేని అమేయమైన శరీర బలము గల కుంభకర్ణుడును ఉండగా, అతికాయుడు, త్రిశూరుడు, రహస్యుడు, ఖరుడు, ధూమ్రాక్షుడు, కుంభుడు మొదలైన మహావీరులుండగా రావణపుత్రుడైన ఇంద్రజిత్తునే ఎలా ప్రశంసించుతున్నవారు మీరు? మత్తుని, దేవాంతకుని, ఉన్మత్తుని, మహోదరుని, వికటుని, మకరాక్షుని యుద్ధమునందు ముత్యు సమానులైన వారిని చెప్పక ఇంద్రజిత్తునే ఎలా చెప్పుతున్నారు? వాని పరాక్రమం ఎట్టిది, వాని ప్రభావం ఎట్టిది, వాని బలమంతయో రావణాసురుని కంటే వాని శౌర్య ధైర్యములు ఎట్లు గొప్పవో రహస్యము కానదేచో ఆయనతో చెప్పుము. గౌరవంపదగిన శీలము గల మునీంద్రులారా, వినుటకు నా మనస్సు ఊవిళ్ళూరుతున్నది. మునీంద్రులారా, నేను వినుటకు అర్హుడనైతో వినిపింపుడు వినయముతో మేము వేడుకొనుతున్నాను. ఇది ఆజ్ఞగా తలంపకండి. మీకు చేతులు జోడించి నమస్కరించదను. ఏ విధముగా ఇంద్రుని జయించను, వరములు ఏ విధముగా పొందును, ఎట్లు తండ్రి కంటే సూర్యుడై విరాజిల్లను, ఆ విధము సమస్తమును మౌనులారా నాకు తెలియజెప్పుడు అని చెప్పేసని రాముడు ఆ మహర్షులందరినీ ఇంద్రజిత్తుని గురించి చెప్పమని అడిగాడు వినయంతో. వాళ్ళు ఈ విధంగా ఇంద్రజిత్తుని గురించి తెలియజేస్తున్నారు. మనం ఇంద్రజిత్తు పరాక్రమం ఏంటి, ఇంద్రజిత్తుని గురించి రేపు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఉత్తరాఖండ ఇంచుమించు 101 రోజుల దాకా ఉంటుంది. ప్రతిరోజు 10 నిమిషాలు చొప్పున. ఈ 101 రోజులు కూడా సాయంత్రం టైంలో మనం శ్రవణం చేసుకుందాం. సాయంత్రం టైం పంపుతాను. 6 గంటలు, సాయంత్రం 6 గంటల్లో పంపుతాను. మనందరం కూడా ఒక్కసారి ఈ ఉత్తరాఖండని పట్టాభిషేకం చెప్పాను మొన్న, ఆ పట్టాభిషేకాన్ని గురించి విన్నాం. ఇప్పుడు ఈ 101 రోజులు కూడా ఈ ఉత్తరాఖండ విని మీరందరూ కూడా ఆ సీతారామచంద్రుడి యొక్క కృపకు పాత్రులు కాగలరని, అలాగే ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు పొంది మీ కుటుంబం సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ప్రతిరోజు తప్పక 10 నిమిషాలు, ఒక్కొక్కసారి 11 నిమిషాలు ఉండొచ్చు, అయితే 5 నిమిషాలు ఉండొచ్చు, 15 నిమిషాల లోపు మాత్రమే ఉంటుంది. ఈ 15 నిమిషాల లోపు మీరు శ్రద్ధగా వినండి. అలాగే 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తూ
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.